ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు ఒక అద్భుతమైన చెట్టు గురించి తెలుసుకోకపోతున్నాము. వెలగ చెట్టు అనేది ఒక అద్భుతం అండి. అంటే నేను అన్ని అద్భుతాలు అంటున్నానని మీరు అనుకోవద్దు. నేను చేసే వీడియోల్లో ఎక్కువ అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నవి, లేకపోతే ఒక స్పెషాలిటీ ఉన్న మొక్కలనే నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి. జనరల్గా ఉన్న మొక్కలన్నీ నేను పెద్దగా పట్టించుకోను. అలా చేయాలంటే కొన్ని వందల వీడియోలు అవుతాయి. అవి ముందు చేద్దాం. ప్రతి మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రస్తుతం నేను చెప్పబోయేది వెలగ చెట్టు అండి. వెలగ, దీనిని కపిత్త అని కూడా అంటారు. మన వినాయక చవితి టైంలో ఈ పిందులు ఉంటాయండి. 108 పత్రిలో ఈ పత్రి కూడా ఉంటుంది. మన బిల్వ అనేక రకాలైన పత్రిలు ఉంటాయి కాబట్టి ఆ 108 పత్రిలు ఎందుకు వేయించారు అంటే కనీసం 108 పేర్లైనా జ్ఞాపకం ఉంటాయి ప్రజలకి. ఆ 108 పత్రిలైనా జ్ఞాపకం ఉంటే 108 మూలికలు అందరికీ జ్ఞాపకం ఉండడం వల్ల అనేక వ్యాధుల నుంచి మనం బయటకు వచ్చేసి విధంగా దీన్ని చేయడం జరిగిందండి. అంటే ఆ వినాయక పూజకి ఆ 108 పత్రిల యొక్క పేర్లు ఉండడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం అదండి. ఇలాంటి రోజులు వస్తాయని అవన్నీ మర్చిపోతామని మన పూర్వీకులు ముందరే ఊహించి అది పూజలో పెట్టారండి. ఆ 108 మూలికల్ని కనీసం 108 మూలికలైన వీళ్ళందరికీ జ్ఞాపకం ఉంటే దాని నుంచి కొన్ని మందులు తయారు చేసుకుని వాడుకుంటే అనేక రకాలైన ఇబ్బందుల నుంచి వీళ్ళు కోలుకుంటారనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఆ 108 మూలికల్ని అక్కడ చెప్పడం జరిగిందండి పూజా పత్రాలుగా. అందులో ఒకటి ఈ పండు కూడా వినాయకుడికి చాలా ఇష్టం అని చెప్తారు. ఈ యొక్క పత్రి ఉంది కదండి, ఆకు ఏదైతే ఉందో అది ఇప్పుడు దీన్ని కాయలు ఉన్నాయి, ఫ్లవర్ కూడా ఉంది చూడండి. కానీ చిన్న ఫ్లవర్, ఇది మీకు క్లియర్గా కనపడదు. అతి చిన్న పువ్వులు ఉంటాయి దీనికి. ఇంత చిన్న పువ్వు నుంచి ఈ సైజు వరకు కాయ పెరుగుతుందండి. ఏ విధంగా అయితే గుమ్మడి పాదు పువ్వు కన్నా ఒక 100 రెట్లు పెద్దది కాయ కాస్తుందో, మర్రి చెట్టులో ఒక పెద్దది, ఎంతో పెద్దది పెరుగుతుంది మర్రి చెట్టు, కానీ చిన్న చిన్న కాయలు కాస్తుంది. దాని మీద ఒక కథ కూడా ఉంది, మీరు అందరూ వినే ఉంటారు. మనం ప్రస్తుతం ఈ యొక్క ఆకు యొక్క ఉపయోగాలు, చెట్టు ఉపయోగాలు తెలుసుకుందామండి. ఏదైతే ఈ ఆకు ఉందో దీనిని నూరుకుని, అంటే ఈ ఆకు రసం కానీ లేదా దీని తాట రసం కానీ, దీని వేరు పైన ఉన్న తాట అంటాం మనం, ఆ రసం కానీ, నేను తాట యొక్క ఉపయోగాలు, వేరుపైన ఉన్న తాట యొక్క ఉపయోగాలు చెప్తున్నాను కాబట్టి మీరు చెట్టు అంతా తవ్వేసి దయచేసి చెట్టుని చంపొద్దండి. ఒక చెట్టు పెరగాలంటే మనకి 10 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు కూడా పడుతుంది. దాన్ని నరికేసి చంపేయడానికి 10 నిమిషాల్లో కూడా చంపేయచ్చండి. ఇప్పుడు మోడర్న్ మిషన్లు అయితే నిమిషంలోనే ఆ చెట్టుని చంపేయచ్చు. కానీ ఆ చెట్టుని పెంచడానికి మనకి మినిమము 10 నుంచి, మనకు మూలికలకు ఉపయోగపడాలి, మందులుగా ఉపయోగపడాలంటే 10 నుంచి 100 సంవత్సరాలు కూడా పెరుగుతుందండి ఆ చెట్టు. దయచేసి అటువంటి పనులు చేయకండి. నా వీడియో విన్న వైద్యులు కానీ, నాటు వైద్యులు కానీ, మూలికా వైద్యులు కానీ, ఎప్పుడు మీరు ఏ తాట తీసినా కూడా 2 నుంచి 3 అంగుళాల వెడల్పు మాత్రమే, ఒక 2-3 అడుగులు పొడవని తీయండి. మళ్ళీ ఆపోజిట్ సైడ్లో ఒక 5-6 అడుగులు పైకి వెళ్ళిపోయి, అంటే మీరు ఎక్కడ దాకా తీసారో దానికి మళ్ళీ మీరు తీయబోయేదానికి 3-4 అడుగులు గ్యాప్ ఉండాలి. అక్కడ 2-3 అంగుళాల వెడల్పును మాత్రమే తాట తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుందంటే 2 సంవత్సరాల తర్వాత అది పూర్తిగా పూడిపోతుంది. పూడిపోయి మళ్ళీ కొత్త చర్మాన్ని ఆ చెట్టు అనేది ఏర్పాటు చేసుకుంటుందండి. అలాగే చిన్న చిన్న పొదలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఆ విత్తనాలు తీసి ఆ చుట్టుపక్కల జిమ్మేసి, అప్పుడు అంటే ఏదైతే మనకు అన్నిటితోటి కూడి ఉన్నది, అంటే పంచ అంగాలతోటి కూడి ఉన్న మొక్కను తీసేటప్పుడు ఆ మొక్కలు తీసుకోండి. దాని పక్కన ఉన్న కొన్ని మొక్కల యొక్క విత్తనాలు తీసి మీరు అక్కడ జిమ్మేసి వచ్చేస్తే నెక్స్ట్ ఇయర్, అంటే మరో సంవత్సరం మీకు ఆ మూలిక అవసరం అయినప్పుడు మీరు వెళ్ళి ఆ మూలికను తెచ్చుకోవడానికి అదే ప్లేస్లో మొలిసి అక్కడ రెడీగా ఉంటాయండి. ఎందుకు అంటే అక్కడ వాతావరణం బాగుంది కాబట్టి ఆ మూలిక అక్కడ మీకు దొరికింది. దానికి సరిపడి నీరు, గాలి, మట్టి దొరుకుతుంది కాబట్టి అక్కడ మొలిసిందండి అది. దాన్ని మీరు అర్థం చేసుకుని, ఈ ప్రకృతిని అర్థం చేసుకుని, ఆయుర్వేదం అంటేనే ప్రకృతి అండి, దాన్ని అర్థం చేసుకుని చేయడం వల్ల ఏమవుతుందంటే ముందు తరాలకు ఆ మూలిక అంతరించిపోకుండా ఉంటుందండి. మనకు కూడా ప్రతి సంవత్సరం దాన్ని వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. అందుచేత ఈ తాట కానీ, వేరు తాట కానీ తీసేటప్పుడు మీరు చెట్టుని బతికించుకుని లేక దండం పెట్టుకుని మరీ తీయమని ఏ మూలిక తీసినా నేను అడుగుతున్నానండి. ఇప్పుడు ఈ ఆకులను తీసుకుని మీరు దీన్ని మిక్సీలో కానీ ఇంకోటి కానీ నూరుకుని కానీ ఈ రసం తీసుకోవాలండి.
ఈ ఆకు యొక్క రసం కానీ లేకపోతే తాట నుంచి వచ్చే రసం కానీ వేరు తాట నుంచి వచ్చే రసం కానీ తీసుకుని మీరు ఆ రసాన్ని చిన్నపిల్లలకైతే ఒక 10 గ్రాములండి, పెద్దవాళ్ళకైతే కనుక ఒక 20 నుంచి 25 గ్రాములు ఈ రసాన్ని మీరు తీసుకోండి. పరగడుపుని తీసుకోవాలి. తీసుకుంటే కనుక అనేక వ్యాధుల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఏ విధంగానంటే పొట్టలో ఉన్న అజీర్ణం కానీ పొట్టలో ఉన్న వాతం కానీ వీటిని ముఖ్యంగా తగ్గిస్తుందండి. వాతం అంటే చల్లదనం ఉంటుంది పొట్టలో. అంటే పొట్టలో ఏమి ఉండాలండి? వేడి ఉండాలి, అగ్ని ఉండాలి. అగ్ని ఉన్నప్పుడే మీకు అజీర్తి అనేది లేకుండా మీరు తిన్న ఆహారం పూర్తిగా అరుగుతుంది. అదే వాతం ఉందనుకోండి పొట్టలో, మీరు తిన్న ఆహారం అరగదు. అరగకపోవడం వల్ల ఏమవుతుంది? అది పులిసిపోయి యాసిడ్స్ కింద ఫామ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయన్నమాట. అదేవిధంగా ఇది ఏం చేస్తుందంటే దేహం యొక్క స్థితిని నార్మల్కి తీసుకొస్తుంది. అంటే ఏంటంటే మీ పొట్టలో అతి వేడి ఉందనుకోండి దాన్ని సరిపడి చేస్తుంది. అతి చలవ ఉందనుకోండి వేడిలోకి తీసుకెళ్తుంది. కఫం ఉందనుకోండి బయటకు పంపించేస్తుంది. అంటే మీ దేహాన్ని అన్ని రకాలుగా తయారు చేస్తుంది. అంటే చెడు పదార్థాలను తీసేసి మంచిగా తయారు చేస్తుందండి ఈ ఆకు రసం కానీ తాట రసం కానీ వేరు యొక్క తాట రసం కానీ. అదేవిధంగా ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి మీరు జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని అది తల మీద పెట్టుకుని ఒక గుడ్డ కనుక కట్టుకుని పడుకుంటే మీకు మంచిగా నిద్ర పడుతుందండి. అలాగే తలపోటు తగ్గిపోతుంది. అంటే ఈ వెలగ చెట్టు ఇన్ని ఉపయోగాలని మీరు అనుకోవచ్చు. వైద్యశాస్త్రంలో దీని గురించి అద్భుతాలు రాశారండి. అందుకనే నేను వెలగ చెట్టు మీద చేస్తున్నాను. ఇదే ఆకుల్ని కోసి మీరు బెడ్ మీద వేసి ఒక హై ఫీవర్ ఉన్న మనిషిని కనుక పడుకోబెడితే, అంటే పూర్వకాలం అంటే మందులు తక్కువ ఉండేయండి. అప్పుడు 104, 105 జ్వరం వచ్చి ఆ హై ఫీవర్ వల్ల బ్రెయిన్లో సెల్స్ డెడ్ అవుతాయని, లేకపోతే హార్ట్ ప్రాబ్లం రావచ్చని, హార్ట్లో హోల్స్ ఏర్పడవచ్చని అనేక సైడ్ ఎఫెక్టాలు ఉంటాయండి. చిన్నపిల్లలకి హై ఫీవర్ రావడం వల్ల ఫిట్స్ కూడా వస్తాయి. ఆ ఫిట్స్ కంటిన్యూ అయితే చాలా ప్రమాదం. అటువంటి హై ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కడ మీకు ఏమీ దొరకనప్పుడు వెలగ చెట్టు కనుక దొరికితే మీకు దాని యొక్క ఆకులు కోసుకుని వచ్చి ఆ ఆకుల్ని మీరు బెడ్ మీద పరిచి అక్కడ పడుకోబెడితే ఆ హై ఫీవర్ అనేది చాలా తొందరగా కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా ఆ మనిషికి సుఖంగా ఉండి నిద్ర కూడా పడుతుందండి. విరోచనాలు కూడా ఈ రసం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాంతులు తగ్గుతాయి, విరోచనాలు తగ్గుతాయి. ఆ గుణం కూడా ఇందులో ఉందండి. అందుచేత ఈ వెలగ చెట్టు గురించి పూర్తిగా తెలుసుకుని మీరు దీన్ని కనుక వాడుకుంటే అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందొచ్చండి. ఇప్పుడు మనం చెట్టు యొక్క గుణాలు మాట్లాడుకున్నాం. తర్వాత ఈ పండు యొక్క గుణాల గురించి మనం మాట్లాడుకుందాం అండి. ఇది వెలగ పండు. మీ అందరూ చూసే ఉంటారు. వినాయక చవితికి మనకు బజార్లో కూడా అమ్ముతారు. దీన్ని తీసుకొచ్చి మనం పాలవెల్లి కట్టుకోవడం, వినాయకుడికి పూజ చేయడం ఇలాంటివి జరుగుతాయండి. ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాలైన ఉపయోగాలు దీనికి ఉన్నాయండి. ఈ వెలగ పండుని మీరు తీసుకొచ్చి అంటే పచ్చిది తిన్నారనుకోండి చాలా వగరుగా ఉండి గొంతుకు పట్టుకుంటుందండి, గొంతుకుని పాడు చేస్తుంది. దోరగా ఉన్న కాయకి కొన్ని లక్షణాలు ఉంటాయండి, పూర్తిగా ముగ్గిన కాయకి ఒక లక్షణాలు ఉంటాయండి. కానీ వైద్యశాస్త్రంలో దోరగా ఉన్నదానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారండి. ఈ కాయలో ఉన్న అద్భుతమైన గుణాలు ఏంటంటే మీరు దీని యొక్క గుజ్జుతోటి ఒక పచ్చడి చేసుకుని కానీ ఒక సిరప్ చేసుకుని కానీ మీరు దీన్ని కనుక వాడగలిగితే 1 నెల నుంచి 2 నెలలు మీ శరీరంలో ఉన్న హెవీ మెటల్స్ కానీ టాక్సిన్స్ అంటే లెడ్ లాంటివి, పాదరసం లాంటివి, మెర్క్యూరీ అంటారు కదా, ఇటువంటి టాక్సిన్స్, అదేవిధంగా మనం కూరగాయలు తీసుకుంటున్నాం, ఆహారం తీసుకుంటున్నాం, వాటిల్లో ఉన్న విషాలు. ఎందుకు మీరు కూరల విషం అని చెప్తున్నారని అనుకోవచ్చు, అందరికీ తెలీదు. ఈ వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి మట్టికే అందులో ఎన్ని రకాలైన పురుగు మందులు కొడుతున్నారు, ఎన్ని రకాలైన ఈ ఎరువులు వాడుతున్నారు, అవి ఎంత ప్రమాదం అనేది మాకు తెలుసు కాబట్టి నేను చెప్పడం జరుగుతుందండి. ఏదైతే మీరు ఈ కూరల్లో ఉన్న విషం అయితే ఉందో, ఆహార పదార్థాల్లో వచ్చే విషం, ఆ విషాన్ని కూడా పూర్తిగా మీకు బయటికి పంపించేస్తుందండి. అంత అద్భుతంగా శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే వాతపిత్త కఫాలు అంటాం మనం, త్రిఫలా వాడతాం వాటికి మనం ఎక్కువగా. ఆ వాతపిత్త కఫాలు అనే మూడాటిని కూడా న్యూట్రల్ చేసి మన శరీరానికి ఎంత కావాలో అంతవరకు అందించి మనకు ఆయాసం నుంచి, దగ్గు నుంచి, పైత్యం నుంచి కూడా మనల్ని రక్షిస్తుందండి. ఈ పైత్యం అనేది ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఒంటికి దురదలు రావడం, దద్దులు రావడం, తామర లాంటి చర్మవ్యాధులు రావడం ఇటువంటివి జరుగుతాయి అన్నమాట.
అటువంటి పైచాన్ నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుందండి. ఈ గొజ్జు కనుక మీరు కొద్దిగా సొంటి, పిప్పలి, మిరియాలు, మీకు కావాలంటే కారం కావాలంటే పిప్పలి తక్కువ వేసుకోండి. పిప్పలి అంటే మిరియాలు కదా, ఆ మిరియాలని కొంచెం తక్కువగా వేసుకుని పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు మీరు జాగ్రత్తగా. దాన్ని వేసుకుని కనుక రుబ్బుకొని తీపి ఇష్టం వచ్చిన వాళ్ళు కొద్దిగా బెల్లం కలుపుకోవచ్చండి. లేదు పుల్లగా కావాలనుకునే వాళ్ళు ఇది కూడా పుల్లగానే ఉంటుంది. బాగా పండితే అంత పులుపు ఉండదు కాబట్టి గింజలు లేకుండా దాన్ని ఏం చేస్తారంటే ఆ గొజ్జు మట్టికి విడదీసుకోండి. కొద్దిగా నీళ్లు చిలకరించి బాగా పిసికి మీరు మెష్ లాంటి దాని మీద పామితే అడుక్కు గుజ్జు అంతా వస్తుంది, గింజలు సెపరేట్ అయిపోతాయి. ఆ గుజ్జులో నేను చెప్పిన విధంగా కలుపుకొని దాన్ని తాలింపు పెట్టుకుని అన్నంలో పచ్చడిగా తింటే చాలా మంచి రుచి అండి. ఆకలి పెరుగుతుంది. నేను పైన చెప్పిన గుణాలన్నీ కూడా ఆ పచ్చడిలో ఉంటాయి. అదేవిధంగా అదే గుంజులో 100 గ్రాముల గుంజు ఉంటే 100 గ్రాములు పటిక బెల్లం కలుపుకుని అందులో దాన్ని కొంచెం పొయ్యి మీద ఉడకబెట్టుకుని దాచుకుంటే ఒక మంచి డ్రింక్గా మీకు ఉపయోగపడుతుందండి. ఎంత మంచి డ్రింక్ అంటే అది తాగటం వల్ల కూడా మీ బాడీలో ఉన్న ఏవైతే విషాలు, హెవీ మెటల్స్ ఉన్నాయో, అదేవిధంగా మీరు ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల మీ శరీరంలో జరిగిన చెడు ప్రభావాలను కూడా ఇది అద్భుతంగా తొలగిస్తుందండి. చిన్న మూలిక కాదండి, ఇది చాలా గొప్ప మూలిక. దీనిని అనేక రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. ఇదే పేస్ట్, నేను చెప్పిన పేస్ట్ ఉంది కదండి, అది 1 కేజీ తీసుకుంటే ఆ కేజీ పేస్ట్కి మీరు 1 తులం జాజికాయ, 1 తులం జాజి పువ్వు, 1 తులం దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, అది కూడా 1 నుంచి 2 తులాలు వేపించండి. ఇవన్నీ కొద్దిగా వేడి చేసి చూర్ణాలు చేసుకోండి. అన్నీ కలిపి మళ్ళీ చూర్ణం చేయండి బాగా మెత్తగా. దాన్ని ఆ 1 కేజీ పేస్ట్లో కలుపుకొని అదే పాకం పట్టుకుని తినచ్చు. లేదు మీరు దాన్ని జాగ్రత్తగా పచ్చడి కింద చేసుకుని నిలవ ఉండేలాగా కొద్దిగా నూనెలో వేపించుకుని ఆ తాలింపు పెట్టుకుని తింటే కనుక నేను చెప్పిన అద్భుతమైన గుణాలన్నీ కూడా ఆ పచ్చడిలోనే ఉంటాయండి. ఇదే విధంగా కలుపుకొని షుగర్లో పాకం పట్టుకున్నా కూడా, అంటే ఈ మసాలాలన్నీ కలిపాం కదా, సిరప్లో పట్టొచ్చా అనొచ్చు మీరు. సిరప్లో కూడా ఇవన్నీ కలుపుకోవచ్చండి. కలుపుకుని అది ఆ సిరప్ అనేది వాటర్లో కలుపుకొని తాగొచ్చు. లేదు ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను తినొచ్చు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆకలి పెరుగుతుంది. ఈ అపానవాయువులు, పొట్టలో ఏదైతే మీ గ్యాస్ వచ్చి విషవాయువులు పుడతాయో ఆ వాయువులను కూడా పూర్తిగా బయటకు పంపించేస్తుందండి. అతిగా వెళ్ళి మూత్రం కానీ లేకపోతే మోషన్ కానీ అంటే విరోచనాలని కూడా బాగా కడుతుంది. మీరు ఈ పచ్చడిని కనుక మీరు జాగ్రత్తగా దాచుకొని ఎవరికైనా వాంతులు అవుతూ ఉంటే 1-2 చెంచాలు తినిపించారంటే వాంతులు అద్భుతంగా తగ్గిపోతాయండి. ఇమీడియట్గా తగ్గుతాయి. వితిన్ 1 or 2 అవర్స్లోనే వాంతులన్నీ తగ్గిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొక బ్రహ్మాండమైన ఇది చెప్తున్నానండి ఇవాళ, చాలా ముఖ్యమైనది ఇది. ఏంటి అంటే నిద్రలేమి. నిద్ర లేకపోవటం అనేది ఇవాళ చాలా సహజం అయిపోయిందండి. అది దానికి ఎంతోమంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఖాళీ లేనంత బిజీగా ఉన్నారండి. అందుకు మీకు నిద్ర పట్టాలి, సుఖంగా నిద్ర పట్టాలి అంటే దీని వేరుతాట కానీ లేదంటే దీని బార్క్ కానీ గంధం తీసి ఆ గంధం నుదుటికి, కణతలకి, కంటి రెప్పల పైన, కంటిలోకి వెళ్ళనివద్దండి, రాసుకుని కనుక పడుకుంటే మీరు బ్రహ్మాండంగా నిద్రపోతారండి. ఎంత మంచి నిద్ర అంటే మీకే తెలుస్తుంది. అదేవిధంగా ఈ వెలగకాయ ఏదైతే ఉందో ఈ గింజు తీసిన తర్వాత దీని యొక్క తొక్కని, ఏదైతే పైన షెల్ అంటాం, దీన్ని గట్టిగా ఉంటుంది కాబట్టి షెల్ అంటాం, దీన్ని ఈ చిప్ప అంటాం మనం తెలుగులో. ఈ చిప్పని దాచుకోండి జాగ్రత్తగా ఎండబెట్టి. దీన్ని కూడా మీరు గంధం కింద తీసుకుని దాన్ని కూడా పైన చెప్పిన విధంగా అంటే నుదుటికి, కణతలకి, కంటికి రాసుకుని కనుక పడుకుంటే మీరు కంటి రెప్పల పైన, కంటిలో పడకుండా జాగ్రత్తగా రాసుకోండి. మీకు చక్కని నిద్ర వచ్చి అనేక రకాలైన ఈ నిద్ర లేకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అన్నీ పోయి చాలా గొప్పగా మీకు రిలాక్సేషన్ దొరుకుతుందండి. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ, వెలగ చెట్లో ఉన్న గొప్పది. అదేవిధంగా ఈ కాయలో ఏవైతే గింజలు ఉన్నాయో అవి కొంచెం అజీజ్ చేస్తాయండి. కానీ ఆ గింజల్ని జాగ్రత్తగా తొక్క తీసి కనుక మీరు పౌడర్ చేసుకుని పంచదార అది సమానంగా కలుపుకుని ఒక పరిమితి అంటే 1/4 స్పూను, 1/2 స్పూన్ కన్నా ఎక్కువ తినకూడదు. ఉదయం సాయంత్రం తింటే కనుక మీకు మగతనం పెరిగి అద్భుతమైన బలం వస్తుందండి శరీరానికి. అంటే దీంట్లో ఆకు కానీ, కాయ కానీ, కాయ మీద ఉన్న చిప్ప కానీ, వేరు కానీ, తాట కానీ, అన్నిటికి కాయ లోపల ఉన్న గుంజు కానీ
ఒక అద్భుతమైన గుణాలు, అంటే ఎన్నో రకాలైన ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి మనకి మన శరీరంలో ఉన్న జబ్బులన్నీ తగ్గించడానికి దీంట్లో ఒక గొప్ప మూలికగా నేను వెలగ చెట్టుని ఇవాళ మన ప్రేక్షకులకి అందించడం జరిగిందండి. నమస్కారం అండి.